వామపక్షాలు ఇక్కడ ఉద్యమం చేసి స్వేచ్ఛగా చేసినాయి. నేపాల్‌గా మార్చేస్తాం, భూటాన్‌గా మార్చేస్తాం, ప్రధానమంత్రిని తరిమేస్తాం, ప్రధానిని చంపేస్తాం, ప్రధాని మీద దాడి చేస్తాం అని చెప్పినా కూడా ఇక్కడ స్వేచ్ఛగా తిరిగారు. రాళ్ళు వేసినా స్వేచ్ఛగానే తిరిగారు. అదే చైనాలో అయితే జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు జైల్లో ఉంటారు లేదా ఉరివేయబడతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు జైల్లో చంపబడ్డాడు. బహిరంగంగా చంపబడ్డాడు. జైల్లో ఉంచారు, చంపబడ్డారు. ఆ 2 చోట్ల ప్రజాస్వామ్యం ఉండదు. అక్కడ ప్రత్యర్థి అనేవాళ్ళే ఉండరు. ప్రతిపక్ష పార్టీ అనేవాళ్ళే ఉండరు. అక్కడ ఎలాంటి హక్కులు ఇవ్వని దేశాల తరపున అంటే సిపిఐ, సిపిఎం అయి 2 గూడా. రష్యా సిపిఐ అయితే చైనా సిపిఎం. ఇక్కడ ఆ హక్కులు మాత్రం పొందుతా ఈ దేశాన్ని నాశనం చేస్తామంటుంటారు. అదొక విచిత్రం. అది ఒక ఎత్తయితే పాకిస్తాన్‌లో ప్రేమికులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అదే పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరు నోరిన్ నియోజీ మాట్లాడింది నిన్న నేను ప్రస్తావించా. తన ఓటమిని దాచిపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తప్పుడు కథనాలు వ్యాపింపజేసిందంటూ ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చింది. ఆ విషయం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ కామెంట్ల మీద ఇప్పుడు పాకిస్తాన్ సీరియస్ అయిపోయింది. పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరుతో ఇప్పుడు ఆమెకు నోటీస్ ఇచ్చారు. దేశ మిలిటరీ ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతీసి కామెంట్స్ పెట్టావంటూ వివరణ అడిగారు. కాబట్టి రేపో మాపో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.